గంగా ఏంటిదంతా? ఈ సంచిలో వెండి నాణేలుండాలి. రూపాయి బిళ్ళలు ఎలా వచ్చాయి ఇందులోకి? ఇదెలా జరిగింది? వెండి నాణేలు ఎలా మాయమయ్యాయి? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను గంగా. ఏంటిదంతా? చూడు గంగా, నా మీద పగ తీర్చుకోవడం కోసం మీరు మా అమ్మను అవమానించలేరు. చెప్పండి, ఆ వెండి నాణేలు ఎక్కడున్నాయి? చెప్పండి. బావగారు శాంతించండి, శాంతించండి. గంగక్కని మీరే వనకండి. గంగక్క ఆ వెండి నాణాల సంచిని ఓ ముసలతనికి ఇచ్చేసింది. ముసలతన? ఎవరా ముసలతను? నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. లేదు, అత్తయ్య మీకు గుర్తుందా? నేను మీకు చూపించాను. నేను కూడా చూశాను. కానీ నాకేం తెలుసు గంగా అతనికి వెండి నాణాలు ఇస్తోందని. ఏంటి గంగా? అరే నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య. నేను వెండి నాణాలని ఎవరికి ఇవ్వలేదు. అది ఆ ముసలాయన కొంట్లో బాలేదు. అతను తన కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అతనికి డబ్బు అవసరం ఉంది, కానీ అడగడానికి సంకోచిస్తుంటే నేనే అతనికి సాయం చేశాను. నేను అతనికి కొంత డబ్బు అలాగే కొన్ని నగలు ఇచ్చాను. కానీ నేను నిజం చెప్తున్నాను, నేను వెండి నాణాలు ఎవరికి ఇవ్వలేదు. నేనెందుకు ఇస్తాను? మేము నిన్న అసలు ఎలా నమ్మాలి చెప్పు గంగా? శివ, నువ్వైనా నేను చెప్పేది నమ్ము. నేను అలాంటి పని ఎందుకు చేస్తాను? నేను ఎవరికో వెండి నాణాలు ఎందుకు ఇస్తాను? ఆగండి. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఆగండి మీరందరూ. మీరు మా అమ్మతో పాటు వీళ్ళందరినీ కూడా అవమానించారు. దీనికి మీకు శిక్ష పడి తీరుతుంది. మీ శిక్ష ఏంటంటే కేవలం 2 రోజుల లోపల మీరు మొత్తం ఆ వెండి నాణేలన్నిటినీ తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ముసలతనికి ఇచ్చిన నాణేలన్నీ తేవాలి.